సీఎం కేసీఆర్ కేటీఆర్లపై షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హద్దుమీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయి రోడ్డున పడ్డాడన్న షబ్బీర్ అలీ కేసీఆర్ కు మైనారిటీలంటే ప్రేమ లేదన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. కేబినెట్ ఇప్పటివరకు తీసుకోలేదు అన్నారు. కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించడం భలే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎటుమైందా మైనారిటీ మీద? ఒకసారి ఆలోచన చేయి. నీ సిరిసిల్లకు పక్క కాన్స్టెన్సీ నాది కామారెడ్డి. నేను 89 నుంచి ఎక్కడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గెలిచినా ఓడినా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నా. మీ నాయన సడన్ గా కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు. అంటే మీ నాయనకు 119 కాన్స్టిట్యున్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టిట్యున్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ కాన్స్టిట్యున్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్. ఆయన చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డికి అక్కడ పంపించడం, మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు. నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అంటే మైనారిటీ మీద ఎంత ప్రేమ ఉన్నది మీ నాయనకు నీకు? 10 సంవత్సరాల్లో నువ్వు 12% రిజర్వేషన్ ఇచ్చినావు. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ లో ఒక మెంబర్ అన్న మైనారిటీ ఇచ్చినావా? మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం? మేము 4-5 ఇస్తే 4-5 కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి. మీ టీఆర్ఎస్ వాడు కూడా ఓడిపోయాయి. ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి. ఎక్సెప్ట్ ఎంఐఎం ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ ఓడిపోయాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్ గా చేస్తూ నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు, కేబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు మైనార్టీస్ కి. ఉర్దూ లైబ్రరీస్ బంద్ అయిపోయినాయి, ఉర్దూ కంప్యూటర్ సెంటర్స్ బంద్ అయిపోయినాయి, స్కూల్స్ బంద్ అయిపోయినాయి, కాలేజెస్ బంద్ అయిపోయినాయి. మేము వచ్చి 2 నెలలు కూడా 60 రోజులు కూడా కాలే రాగానే గవర్నమెంట్ జీపీస్ లో అడ్వకేట్ జనరల్ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటుంది. ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్ గా ఒక ముస్లిం ఇమ్రాన్ ను అడ్వకేట్ జనరల్ గా నియమించడం. ఇప్పటి వరకు హైకోర్టులో ఎప్పుడు కూడా